హాయ్, అందరికీ నమస్కారం. లావు తగ్గడం అనే కాన్సెప్ట్స్లో నిన్న మనం ఎక్సర్సైజ్ గురించి మాట్లాడుకున్నాం, స్టార్ట్ చేసాం కూడా. ఇప్పుడు డైటింగ్ టాపిక్లోకి వద్దాం. మనం అందరం డైటింగ్ అనగానే మనం రెగ్యులర్గా రొటీన్గా అలవాటు పడ్డ ఫుడ్ ఉంటుంది కదా, అది తినడం మానేసి 4 కూరగాయలు, 4 పండ్లు లేదా ప్రోటీన్ ఫుడ్ తెచ్చుకొని వీటికి మనం తింటుండే ఫుడ్కి రీప్లేస్మెంట్గా వాటిని యాడ్ చేస్తాం. అలా చేయడం తప్పని నేను చెప్పను. అలా రెగ్యులర్గా చేసి సక్సెస్ అయ్యి ఇప్పుడు చేయలేక ఆగిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎవరైనా కొంచెం లావుగా ఉన్నారంటే చాలు, కనపడ్డ వాళ్ళందరూ నువ్వు రాగులు తిను, నువ్వు జొన్నలు తిను, నువ్వు సజ్జలు తిను, నువ్వు అది తిను, నువ్వు విధి తిను అని చెప్తుంటారు. బాగుంది, అవన్నీ కూడా పనిచేస్తాయి, ఒప్పుకుంటా, అవన్నీ కూడా మంచివే. కానీ ఎలా తినాలి? తినమనే వాళ్ళే కానీ ఎలా తినాలో ఎవరూ చెప్పరు. పైగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిది బిజీ లైఫే. ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు ఫుల్ బిజీ. చెప్పాలంటే అది వాళ్ళకే తెలుస్తుంది ఆ బిజీ ఏందనేది. చూసే వాళ్ళకి ఏముందిలే అనిపిస్తుంది, కానీ ఎవరు పడుతున్నాడో వాడికే తెలుస్తుంది. మరి అలాంటి టైంలో వాళ్ళు వచ్చి అవి నానబెట్టుకొని ఇవి నానబెట్టుకొని టైంకి ఈ టైంకి తినంటే ఒకరోజు తినగలం, 2 రోజులు తినగలం. రెగ్యులర్గా అయితే ఖచ్చితంగా తినలేం, అది 100%. పైగా ఈ రోజుల్లో మనం ఒక్క స్ట్రీట్లోకి నార్మల్గా సరదాగా బయటికి వెళ్ళినా సరే మన ఇంటి నుంచి వీధికి కనీసం ఫుడ్కి సంబంధించిన షాపులు ఒక 5 అయినా ఉంటాయి. మనందరం ఫుడ్డీస్మే. ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ఇంకొకటి, నెంబర్ ఆఫ్ ఫుడ్స్ మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. అదే కాకుండా ఇంకా ఆన్లైన్లోకి పోయామనుకోండి, మనకి నచ్చినట్టు రుచికరంగా టెక్స్చర్ కూడా అందంగా ఉండేటట్టు ఎలా చేసుకోవాలో ఎన్నో వీడియోస్ కానీ ఎన్నో ఆర్టికల్స్ కానీ ఉన్నాయి. అవన్నీ సక్సెస్ అయి ఉన్నాయి. అవన్నీ చేస్తే ఆ రుచి కూడా వస్తుంది. మరి ఇవన్నీ దాటుకొని మనం డైటింగ్ చేయడం అంటే ఎలా? అందుకే ఒకటే వీడియోలో మీకు సుత్తి కొట్టకుండా కొంచెం కొంచెంగా చెప్తాను. డైటింగ్ ఎలా చేయాలి, ఏంది, ఎలా స్టార్ట్ చేయాలి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూషన్ చెప్తాను. థ్యాంక్ యూ, నమస్కారం.